చల్లడానికి కర్షకుడు వెళ్ళాడు. అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కబడ్డాయి. ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి. మొక్కలు మొలిచినను చెమ్మలేనందున ఆ విత్తనములు ఎండిపోయాయి. మరికొన్ని విత్తనములు ముళ్ల పొదలలో పడెను. ముళ్ల పొదలు వాటితో మొలిచినందున వాటిని అణచివేసెను. ఇంకొన్ని విత్తనములు మంచి నేలను పడినవి. ఆ విత్తనములు మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించెను. విత్తనము దేవుని వాక్యం. త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు, కానీ అపవాది వచ్చి వారి హృదయాల నుంచి సందేశాన్ని దొంగిలించుకుపోతాడు. వారి నమ్మి రక్షణ పొందకుండాట్లు చేస్తాడు. రాతి నేలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు, సందేశాన్ని అంగీకరిస్తారు కూడా, కానీ వీరు లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు. ముళ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు వింటారు, కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపని వారు. మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. విత్తనం